ఈ వారం మేషరాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చాలా లాభాన్ని కలిగించుతాయి. అయితే మీరు చేసేటువంటి ప్రతి ఆర్థిక వ్యవహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పాత బంధుమిత్రులను ఈ వారం మీరు కలుసుకుంటారు. మీ ఇంటికి వచ్చినటువంటి అనుకోని అతిథుల కోసం ఈ వారం మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ వారం మీకు రావలసి ఉన్నటువంటి ధనం కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఖర్చులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పొదుపు చేసి ఉంచుకున్నటువంటి ధనాన్ని ఈ వారం మీరు ఖర్చు చేస్తారు. మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వేరొకరికి సంబంధించినటువంటి పని ఈ వారం మీరు చేయవలసి రావచ్చును. వ్యాపారస్తులకు వారి యొక్క పరిచయాలు ఈ వారం లాభాలను కలిగించుతాయి. ముఖ్యంగా మీ పాత మిత్రుల నుంచి ఈ వారం మీరు వ్యాపారపరంగా శుభవార్తలు వింటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అయితే డయాబెటీస్ ఉన్నవారు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవాలి. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు మంచి ఫలితాలను అందించుతాయి. అయితే బుధవారం రోజు మీరు చేసేటువంటి ప్రయాణాల పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మీకు వీలున్నప్పుడు లక్ష్మీ సహస్రనామాలను 3 సార్లు పఠించడం వలన మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం వృషభ రాశి వారికి ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో రావలసి ఉన్నటువంటి ధనాన్ని ఈ వారం మీరు పొందుతారు. ముఖ్యంగా ఈ వారం మీరు మీ ఇంటి విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. మీ పోటీదారుల నుంచి మీరు విజయాన్ని పొందుతారు. అలాగే వ్యాపారపరంగా మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని ఈ వారం మీరు పొందుతారు. ముఖ్యంగా ఏవైనా కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపార విస్తరణకు కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ఈ వారం మీపైన బాధ్యతలు పెరుగుతాయి. అలాగే ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి ఈ వారం మీరు ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ వారం మీరు ఒక పెద్ద ఆర్థికపరమైనటువంటి వ్యవహారాన్ని చేస్తారు. అది మీకు భవిష్యత్తులో మంచి లాభాలను అందించుతుంది. అయితే స్పెక్యులేషన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం మాత్రం అంత మంచిది కాదు. అలాగే ఈ వారం మీరు ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి రావాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ధనాన్ని పొందుతారు. అలాగే ఏదైనా స్థిర ఆస్తిని కొనుగోలు చేయటానికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే శారీరకంగాను మానసికంగాను మీరు చాలా బలంగా ఉంటారు. ఎప్పటి నుంచో మాట్లాడకుండా ఉన్నటువంటి బంధువులు ఈ వారం మీతో మాట్లాడుతారు. అలాగే మీ భాగస్వామితో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే వారితో కలిసి మీరు విహారయాత్రలకు వెళ్తారు. ఈ వారం మీరు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా శనివారం రోజున విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మంగళవారం రోజున మీ దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం వలన ఈ వారం మీరు మెరుగైన ఫలితాలను పొందుతారు. ఈ వారం మిథున రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం మిథున రాశి వారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం ప్రథమార్థంలో ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి ఈ వారం మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగే ఈ వారం మీరు న్యాయబద్ధమైన లేదా ప్రజా సంబంధమైనటువంటి ఒక సమస్య పరిష్కార దిశగా ఎక్కువ పని చేస్తారు. అది మీ మానసికంగా ఇంకా శారీరకంగానూ మీపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇలాంటి ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి మీ పెద్దల యొక్క సలహాలను మీరు తీసుకోవటం మంచిది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే నూతనంగా పెట్టుబడులు పెట్టడం మాత్రం అంత మంచిది కాదు. అలాగే ఒక పెద్ద ఖాతాదారుని నుంచి ఈ వారం మీరు అధికమైన లాభాలను పొందగలుగుతారు. ఈ వారం మీ కస్టమర్ల చేత కూడా మీరు శుభవార్త వింటారు. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అయితే ఈ వారం ప్రథమార్థాలలో మీ ఆరోగ్యం పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఈ వారం మీ భాగస్వామి యొక్క సలహా కూడా మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వారం మీరు దూర ప్రయాణాలను చేస్తారు. ఈ వారం చివరలలో మీరు మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని పొందుతారు. అలాగే మీ సంతానానికి సంబంధించి మీరు శుభవార్త వింటారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం శుక్రవారం రోజున సాయంత్రం వేళలో మీ ఇంట్లో మీ ఇష్ట దైవానికి దీపారాధన చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
ఈ వారం కర్కాటక రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం కర్కాటక రాశి వారికి ఆదాయపరంగా ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. ముఖ్యంగా మీ దగ్గర వారి నుంచి ఈ వారం మీరు ధన సహాయాన్ని పొందుతారు. అలాగే అనుకోకుండా ఈ వారం అనుకోని ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉంది. ముఖ్యంగా ఈ వారం మీ వ్యక్తిగత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే అనుకోకుండా ఈ వారం చివరిలలో మీరు ధనాన్ని పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపార విస్తరణ కోసం ఈ వారం అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయితే మీరు చెల్లించవలసినటువంటి పన్నుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం అంత మంచిది కాదు. ఈ వారం మీరు బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేయటం కూడా మంచిది. మీ భాగస్వామితో ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగించుతాయి. అలాగే సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ కుటుంబ పరంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అయితే ఈ వారం శుక్రవారం రోజున విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ వారం మీరు గతంలో చెల్లించవలసి ఉన్నటువంటి బాకీలన్నింటినీ ఈ వారం మీరు చెల్లించుతారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మీ ఇంటి పరిసరాలలో పక్షులకు నీటిని అందుబాటులో ఉంచండి. ఈ వారం సింహరాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం సింహరాశి వారు ఆర్థిక పరంగాను ఇంకా కుటుంబ పరంగాను ఎదగడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ వారం మీకు ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అయితే ఈ వారం మీరు శారీరకంగా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపుని మీరు పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన వారు ఈ వారం చేసేటువంటి వ్యాపారపరమైన వ్యవహారాలన్నింటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీరు నిర్లక్ష్యంగా ఉండడం వలన ఈ వారం మీరు ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఒక ముఖ్యమైన ఖాతాదారుడి పట్ల కూడా మీరు చేసే నిర్లక్ష్యం వలన ఈ వారం మీరు నష్టాలను పొందే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు ఎవరికైనా రుణం ఇవ్వడం కూడా అంత మంచిది కాదు. అలాగే ఎవరికైనా హామీ సంతకం లాంటిది చేయడం కూడా అంత మంచిది కాదు. ఈ వారం మీరు చేసేటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలన్నింటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో మాట్లాడకుండా ఉన్నటువంటి బంధువులతో ఈ వారం మీరు మాట్లాడుతారు. అలాగే ఈ వారం అంతా కూడా మీరు శుభకార్యాలలో పాల్గొంటారు. మీ పాత బంధుమిత్రులను ఈ వారం మీరు కలుసుకుంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అయితే ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ వారం మీరు మీ కుటుంబ పరంగా కూడా ఒక విలువైన వస్తువును కొనుగోలు చేస్తారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం. ఈ వారం ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన మీరు మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం కన్యా రాశి వారికి ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో చెల్లించవలసినటువంటి బకాయిలన్నింటినీ కూడా ఈ వారం మీరు చెల్లించుతారు. ముఖ్యంగా ఈ వారం మీరు చేసేటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ కూడా మీకు సంతృప్తిని కలిగించుతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా మీ కెరీర్కి సంబంధించి ఈ వారం మీరు శుభవార్త వింటారు. అలాగే ప్రస్తుతం చేస్తున్న జాబ్ని వదిలి నూతన జాబ్ కోసం ప్రయత్నాలు చేయటానికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ఈ వారం మీరు మీ కెరీర్ పరంగా ఏదైనా శుభవార్త వింటారు. రాజకీయ రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ముఖ్యంగా ప్రజల నుంచి ఆదరణను పొందగలుగుతారు. ఈ వారం మీరు చేసేటువంటి ఒక ముఖ్యమైన ఆర్థికపరమైనటువంటి వ్యవహారం మీకు భవిష్యత్తులో మంచి లాభాలను కలిగించుతుంది. అలాగే నూతన వాహన కొనుగోలును కూడా ఈ వారం చేయటం మంచిది. ఈ వారం మీ భాగస్వామితో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే వారితో గురువారము ఇంకా శుక్రవారం చేసేటువంటి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీ కుటుంబ పరంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అయితే ముఖ్యంగా సమూహంగా ఉన్నటువంటి సమూహాల దగ్గరికి మాత్రం వెళ్ళడం అంత మంచిది కాదు. ఈ వారం మీరు శుక్రవారం రోజున విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం విష్ణు సహస్రనామాలను పఠించడం వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం తులారాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం తులారాశి వారు ఒక ముఖ్యమైన ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. ముఖ్యంగా అది మీకు పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉన్నందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయితే మీరు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఈ వారం మీరు ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం అయితే ఏదైనా లాంగ్ టర్మ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టును కానీ లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం కానీ అంత మంచిది కాదు. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈ వారం చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వేరొకరికి సంబంధించినటువంటి పని ఈ వారం మీరు చేయవలసి వస్తుంది. అలాగే మీ ఉద్యోగపరంగా ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి. మీ భాగస్వామితో ఈ వారం మీరు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే మీ భాగస్వామితో మీకు గతంలో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవన్నీ కూడా ఈ వారంలో తీరిపోతాయి. ముఖ్యంగా మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి. అయితే ఆ విషయంలో మీ పెద్దల యొక్క సలహా మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మీ దగ్గరి బంధువుల నుంచి ఈ వారం మీకు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అవసరం లేని విషయాల వలన కూడా మీ కుటుంబ సభ్యులతో మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అయితే ఆహార నియమాలు పాటించడం మంచిది. ముఖ్యంగా గురువారం రోజున విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు మంచి ఫలితాలను అందించుతాయి. అలాగే ఈ వారం మీరు ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు చేయటం కానీ లేదా ఏదైనా దాంట్లో పెట్టుబడులు పెట్టడం కానీ అంత మంచిది కాదు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు: ఈ వారం హనుమాన్ చాలీసాను పఠించడం వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మీ పాత దుప్పట్లను అర్హులైన పేదవారికి దానంగా ఇవ్వండి. ఈ వారం వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో రాదు అనుకున్నటువంటి ధనాన్ని ఈ వారం మీరు పొందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు లాభాన్ని కలిగించుతాయి. అలాగే ఒక ముఖ్యమైన ఆర్థికపరమైనటువంటి వ్యవహారం వలన మీరు ఎక్కువ ధనాన్ని ఈ వారం మీరు పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా చాలా విలువైన కస్టమర్లను ఈ వారం మీరు పొందుతారు. అలాగే చాలా పెద్దదైనటువంటి ప్రాజెక్టును ఈ వారం మీరు పొందుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీకు కేటాయించినటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఈ వారం మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను అందించుతాయి. ఈ వారం మీ ఉద్యోగపరంగా మీరు శుభవార్త వింటారు. ఈ వారం మీ భాగస్వామితో మీరు చేసేటువంటి ప్రయాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. అలాగే ఒక ముఖ్యమైన ఆర్థికపరమైనటువంటి వ్యవహారంలో మీ భాగస్వామి యొక్క సలహా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ కుటుంబ సభ్యులలో ముఖ్యంగా మీ తోబుట్టువులతో ఈ వారం మీరు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చేస్తారు. అవి మీకు సంతృప్తిని కలిగించుతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అయితే విశ్రాంతి తీసుకోవటం మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఈ వారం ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. అలాగే ఎక్కువ సమూహంగా ఉన్నటువంటి ప్రదేశాలకి వెళ్ళడం అంత మంచిది కాదు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు: ఈ వారం లక్ష్మీ స్తోత్రంను పఠించడం వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం ధనుస్సు రాశి వారికి ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ వారం మీరు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ వారం మీరు చేసేటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ కూడా మీకు లాభాన్ని కలిగించుతాయి. అలాగే ఈ వారం నుంచి మీరు పొదుపును ప్రారంభించడం మంచిది. ఈ వారం మీరు చేసేటువంటి ప్రతి ఆర్థికపరమైనటువంటి వ్యవహారం కూడా మీకు సంతృప్తిని కలిగించుతాయి. అలాగే ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటం మంచిది. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా ఏదైనా శుభవార్త కూడా వింటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. అయితే మీరు చెల్లించవలసినటువంటి పన్నుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం అంత మంచిది కాదు. అలాగే కొత్త ఖాతాదారులను ఈ వారం మీరు పొందుతారు. వ్యాపార విస్తరణకు కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వారం. అలాగే మీ వ్యాపార పరంగా ఏదైనా స్థిర ఆస్తిని కొనుగోలు చేయటానికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ఈ వారం వివాహం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు శుభవార్తను కలిగించుతాయి. ముఖ్యంగా మీ వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. అయితే ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు మంచి ఫలితాలను కలిగించుతాయి. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు: ఈ వారం మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను పఠించడం వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం మకర రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం.
ఈ వారం మకర రాశి వారికి ఆదాయపరంగా ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అలాగే ఈ వారం మీరు ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి మీ ధైర్య సాహసాలతో సమస్యను పరిష్కరించగలుగుతారు. అలాగే మీ దగ్గరి వారి యొక్క సమస్యను ఈ వారం మీరు తీరుస్తారు. ముఖ్యంగా వారికి మీరు మార్గనిర్దేశకత్వం చేయడం వలన వారి యొక్క సమస్య తీరిపోతుంది. వ్యాపార రంగానికి చెందిన వారు ఈ వారం స్వల్పంగా లాభాలను పొందుతారు. అయితే వ్యాపారం లాభదాయకంగా ఉండటానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ వారం ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నూతన జాబ్ కోసం ప్రయత్నాలను ఈ వారం చేయటం మంచిది. అలాగే మీ ఉద్యోగపరంగా ఈ వారం మీరు ధనాన్ని కూడా పొందుతారు. పొదుపును ఈ వారం నుంచి ప్రారంభించడం మంచిది. మీ సంతానానికి సంబంధించి ఈ వారం మీరు శుభవార్త వింటారు. అలాగే మీ సంతానం కోసం మీరు ఈ వారం ఎక్కువగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగస్తులు వారి ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈ వారం శుభవార్త వింటారు. అలాగే వారి యొక్క వివాహ ప్రయత్నాలు కూడా ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు చేసేటువంటి అన్ని ప్రయాణాలు కూడా మీకు మంచి లాభాలను కలిగించుతాయి. మీ భాగస్వామితో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే మీ కుటుంబ పరంగా ఈ వారం మీ మాటకి విలువ పెరుగుతుంది. ఇంకా మీ కుటుంబానికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు. అయితే ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మీ ఇంటి పరిసరాలలో పక్షులకు నీటిని అందుబాటులో ఉంచండి. అలాగే సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం కుంభరాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం కుంభరాశి వారు వారి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది. అలాగే ఈ వారం మీరు ఎలాంటి దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి అయితే ఉదయం వేళలలో ప్రారంభించడం మంచిది. ఈ వారం మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి గత నెలలతో పోల్చుకుంటే ఈ వారం కొద్దిగా కష్టకాలంగా ఉంటుంది. మీ పోటీదారుల నుంచి ఈ వారం మీకు గట్టి పోటీ ఎదురవుతుంది. ముఖ్యంగా మీ పాత ఖాతాదారులను కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీ వ్యాపార పరంగా ఈ వారం మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకపోవడం మంచిది. ఈ వారం మీ కుటుంబ పరంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ విషయంలో మీ భాగస్వామి యొక్క సలహా మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వారం మీ పాత బంధుమిత్రుల నుంచి ఏదైనా శుభవార్త వింటారు. అలాగే మీరు శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ వారం మీరు ఎప్పటి నుంచో చెల్లించవలసినటువంటి బకాయిలను కూడా చెల్లించి రుణ విముక్తులు అవుతారు. అలాగే ఈ వారం మీరు చేసేటువంటి ప్రతి ఆర్థికపరమైన వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటం కానీ లేదా భూమి రిజిస్ట్రేషన్ లాంటిది కానీ ఈ వారం చేసుకోకపోవడం మంచిది. ఈ వారం ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అయితే శనివారం రోజున ఇంకా మంగళవారం రోజున ఈ వారం మీరు విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అలాగే శనివారం రోజున మీ ఇంటి దగ్గరలోని నవగ్రహాల గుడిలో శనీశ్వరుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ శనీశ్వర మంత్రాన్ని పఠించడం మంచిది. ఈ వారం మీనరాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం మీనరాశి వారు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలని ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా ఆదాయపరంగా ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ వారం మీరు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయితే ఎవరికైనా రుణం ఇవ్వడం మాత్రం అంత మంచిది కాదు. అలాగే ఒక ముఖ్యమైన ఆర్థికపరమైనటువంటి వ్యవహారంలో మీ దగ్గరి వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ భాగస్వామి యొక్క సలహా ఈ వారం మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ముఖ్యంగా మీకు కేటాయించినటువంటి పనిని మీరు పూర్తి చేస్తారు. అలాగే నూతన ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటారు. ఇంకా మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీరు పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ముఖ్యంగా విదేశాల నుంచి వ్యాపార పరంగా మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని ఈ వారం మీరు పొందుతారు. అలాగే మీ పాత ఖాతాదారుల నుంచి ఈ వారం మీరు పెద్ద మొత్తంలో ఆర్డర్స్ని పొందుతారు. ఈ వారం మీరు మీ కుటుంబ పరంగా చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు ఆనందాన్ని కలిగించుతాయి. అలాగే మీ కుటుంబ పరంగా మీరు ఏదైనా స్థిర ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఇంకా మీ సంతానం కోసం ఈ వారం మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. ఆదాయపరంగా ఈ వారం మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉంటారు.
ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మీ ఇంటి పరిసరాలలో పక్షులకు నీటిని అందుబాటులో ఉంచండి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.